వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం ఆరట్టు మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆరట్టు ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి అభిషేకం, గజ గౌరీ వ్రతంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశ్వవాహనంపై పురవీధుల గుండా స్వామివారి ఊరేగింపు నిర్వహించిన అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మగుండంలో స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు కొండదేవయ్య మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరిపై అయ్యప్ప స్వామి దీవెనలుండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సాయంత్రం పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు మారం కుమార్, ఇపపుల అజయ్, అన్నారం ఉమారాణి, శ్రీనివాస్, కొండ శ్రీలత, కొండ పావని నర్సయ్య, కొండ కనకయ్య, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య, పట్టణ ప్రజలు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు ఉత్సవం ఘనంగా జరుగుతున్న క్రమంలో ఆలయ ట్రస్ట్ విభాగంగా ఉన్నటువంటి దేవయ్య బ్రదర్స్ ప్రతి ఏటా కూడా అయ్యప్ప పడి పూజ కార్యక్రమం కానీ అయ్యప్ప స్వామికి చెరువులో జరుగుతున్నటువంటి పూజా విధానాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తూ లోక కళ్యాణం జరగాలని చెప్పని చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా కూడా వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవడం, ఆరాధన ఉత్సవాల సందర్భంగా లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరడం. అందులో భాగంగా ఈరోజు మీ అందరూ కూడా వచ్చి గజగౌరి వ్రతం జరుగుతున్నటువంటి అమ్మవారిని కూడా ప్రార్థించడం జరిగింది, అయ్యప్ప స్వామిని కూడా ప్రార్థించడం జరిగింది. చాలామంది కఠోరమైనటువంటి దీక్షలు కూడా అయ్యప్ప స్వామి సంబంధించిన దీక్షతో 41 రోజులు, కొంతమంది 21 రోజులు, కొంతమంది 11 రోజులు కూడా నిష్ఠతో చేస్తూ లోక కళ్యాణం జరగాలని తమ దైనందిన జీవితాలతో కుటుంబాలు బాగుందని చెప్పినటువంటి ఏదైతే విధానాన్ని పాటిస్తున్నటువంటి అవలంబిస్తూ ముందుకుపోతున్నటువంటి కఠోర దీక్ష వారి యొక్క దీక్షా ఫలితం కూడా దక్కి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని చెప్పి అయ్యప్ప స్వామి శరణఘోషతోటి వారికి విన్నపాలు చేస్తున్నటువంటిది. ఇక్కడ గజగౌరి వ్రతం కూడా జరుగుతూ ఉంది. బ్రాహ్మణోత్తముల సహకారంతో వీటన్నిటి కూడా మరి అంతా మెచ్చి అమ్మవారు స్వామివారు ఈ ప్రాంతానికి ఆశీస్సులు అందేయాలని చెప్పిన సందర్భంగా ప్రార్థించి సకాలంలో చక్కని వర్షాలు బ్రహ్మాండంగా రైతులతో పాటు అన్ని శుభమైన జీవితం ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా ఈ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం సందర్భంగా వేములవాడ కూడా తెలంగాణ ప్రత్యేకంగా నిర్వహించిన ఆనవాయితీ వస్తుంది. కాబట్టి ఈ ఆరట్టు ఉత్సవం సందర్భంగా కూడా ఇది ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుని అందరూ మంచిగా మా భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఆరట్టు మహోత్సవం పురస్కరించుకొని ఇది ఆరట్టు మహోత్సవం 23వ సంవత్సరము ఈ హరిహరపుత్రయ్యప్ప స్వామి దేవాలయంలో మన హరిహర క్షేత్రంలో ఈ వేములవాడలో జరుపుకోవడం జరుగుతుంది. ఏ విధంగానైతే ఆ శబరిమలలో ఈ ఆరట్టు మహోత్సవం జరుపుకుంటారో ఆ విధంగా మన వేములవాడ పట్టణంలో కూడా ఈ ఆరట్టు మహోత్సవం జరుపుకుంటున్నాము. మనకొక అదృష్టం ఏంటంటే హరిహర పుత్రుడు అయ్యప్ప కనుక ఆ హరిహర క్షేత్రమే మనకి ఇక్కడ ఉన్నది కనుక ఈ హరిహర క్షేత్రంలో ఆ స్వామివారికి పురవీధుల గుండా ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా పురోహితుల గుండా ఆ స్వామివారిని ఆ రథయాత్రలో చేస్తూ ఆ స్వామివారి సేవలో అధిక భక్తులు కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా అధిక భక్తులు ఆ స్వామివారు వెళ్ళేటప్పుడు కూడా మంగళహారతులతోని ఆ స్వామివారికి హారతులు ఇచ్చి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మరి వారి కుమారుడైన అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం ఈరోజు 27 సంవత్సరాలు
ఆరట్టు మహోత్సవము శబరిమలలో సన్నిధానంలో ఎలా అయితే స్వామివారిని పంబాకు తీసుకెళ్లి ఆ చక్ర స్థానాలు ఆచరిస్తారో ఇలాగే దేవాలయం ఉండి ఆ రాజరాజేశ్వర స్వామి ధర్మగుండంలకు పురవీధుల గుండా అయ్యప్ప స్వామి భక్తులు అందరు మేళ తాళాలతో మరి కేరళ వాయిద్యాలతో అందరం కూడా 27 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ఉత్సవం చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ ఉత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో కూడా అయ్యప్ప స్వామి భక్తులు, ప్రజాప్రతినిధులు, మరి ఎమ్మెల్యే గారు ఆల్ శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైపు గారు, ఇంకా మున్సిపల్ కౌన్సిలర్స్, చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మా ప్రధాన అర్చకులు యశ్వంత్ గారు పొద్దునే మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి అభిషేకములు, మరి గజాగౌరి వ్రతము అప్పుడు మహాభారతంలో కుంతిదేవి ఇప్పుడు కౌరవుల మీద ఎప్పుడైతే విజయం సాధించినారో అలాగే ఈ వ్రతాన్ని కూడా దాదాపుగా మనం 25 సంవత్సరాల నుంచి కూడా ఆచరించడం జరుగుతుంది. క్రీశేషులు ఉమాకాంత్ గారు అప్పుడు మొదలుపెట్టిన వ్రతమును మా యశ్వంత్ గారు, మా గురుస్వాములు మరి బొంగ నంజయ్య గారు, క్రీశేషులు రామకృష్ణ స్వామి గారు, ఇంకా చాలామంది గురుస్వాములు అందరూ కూడా ఈ దేవాలయంలో మంచిగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాల్లో కూడా ఏదైతే పుణ్యక్షేత్రంకి వచ్చే అయ్యప్ప భక్తులు ఎంతమంది వచ్చినా కూడా అన్ని కార్యక్రమాలన్నీ అయ్యప్ప స్వామి ఆ భక్తులందరి సహకారంతో ఈరోజు చేయడం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమం కూడా ఎప్పుడు ఈ సంవత్సరం కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఇలాగే కంటిన్యూగా చేయడానికి మాకు శక్తి యథాశక్తి ఆ స్వామివారి ఆశీర్వాదంతో మా కుటుంబాన్ని లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమాలందరికీ దేవాలయంకి వచ్చే భక్తులందరినీ కూడా అయ్యప్ప స్వామి, సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి, షిరిడి సాయిబాబా, మరి దత్తాత్రేయ, ఆంజనేయ స్వామి అందరూ కూడా ఆశీర్వాదంతో అందరినీ కాపాడాలి, అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. సాయంత్రం పడిపూజ కార్యక్రమాలు ఉంటాయి. స్వామివారి కూడా మంగళారతులు అందరూ కూడా ఇచ్చి అందరూ కూడా స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు. అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.